మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మాలనుకున్నప్పుడు, ఒక ఫోన్ అమ్మాలనుకుంటున్నాను. దానికి ఒక 10,000 రూపాయలు పెట్టి నేను ఇందులో పోస్ట్ చేయగానే, ఒక యాడ్ పోస్ట్ చేయగానే వెంటనే ఒక ఫ్రాడ్‌స్టర్ మనకి ఫోన్ చేస్తాడండి. నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఆ ఫోన్ కావాలి, నేను 9,500 ఇస్తానని చెప్పి మనకి ఆఫర్ ఇస్తారు. ఈ 9,500 ఇస్తా అనగానే మనం ఏంటంటే డబ్బా పెట్టగానే నాకు మంచి ఆఫర్ వచ్చేసింది, ఇమీడియట్‌గా అమ్మేద్దాం అని చెప్పి, ఓకేనండి డీల్ ఓకే, మీరు ఎప్పుడు తీసుకెళ్తారు ఫోన్ అని అంటే, ఓకే నేను చాలా బిజీగా ఉన్నానండి, నేను ఇలా ఆర్మీలో పనిచేస్తాను, లేకపోతే వేరే స్టేట్లో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేను, నేను జస్ట్ మీకు ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాను, మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారని చెప్పి చెప్తారండి. సరే అమౌంట్ ఇచ్చేయమని అంటే వెంటనే మనకు క్యూఆర్ కోడ్ పంపిస్తారండి. యాక్చువల్లీ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతాయి. అతనేమంటాడంటే, నేను మీకు అమౌంట్ని క్యూఆర్ కోడ్ రూపంలో పంపించాను, మీరు స్కాన్ చేయగానే మీ అకౌంట్లో డబ్బులు వస్తాయని చెప్తాడు. మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయో తెలియదు కాబట్టి ట్రయల్ వెర్షన్ కింద ఒక 5,000కో 3,000కో క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. అది స్కాన్ చేయగానే మన అకౌంట్లోంచి 3,000 కానీ 5,000 కానీ వెళ్ళిపోతాయి. అదేంటి నా డబ్బులు పోయినాయి అంటే, అర్రే ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది, మళ్ళీ పంపిస్తున్నాను, ఇప్పుడు స్కాన్ చేయి, మళ్ళీ నీ అమౌంట్ ఆ 10,000 ఈ 3,000 మొత్తం వచ్చేస్తాయని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకో క్యూఆర్ కోడ్ పంపిస్తాడు. అది స్కాన్ చేస్తే ఇంకొక 5,000 పోతాయి. అలా మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇక అతను ఫోన్ ఎత్తడం మానేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇది మన వస్తువు అమ్మాలనుకున్నప్పుడు చేసే ఒక వల అనమాట.